అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్‌షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో, నిన్న నేను వీడియో పోస్ట్ చేయలేకపోయాను. యాక్చువల్లీ ఇవాళ కూడా పోస్ట్ చేస్తానో లేదో అని అనుకున్నాను. చాలా చాలా హెవీ మైగ్రేన్ ఉందనమాట. ఓకే. సో, మైగ్రేన్ ఉన్న వాళ్ళకి తెలిసుండొచ్చు ఆల్రెడీ. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ చాలా చాలా వియర్డ్ హెడేక్ ఇది. ఉన్నట్టుండి సడెన్‌గా రావడం అనమాట తల పట్టేసి. ఆహ్, లేవబుద్ధి కూడా కాదు బెడ్ మీద నుంచి. సో, అలాంటి సిట్యుయేషన్ అనమాట. సో, అందుకని కుదరలేదు చేయడానికి. అండ్ ఇంకోటి మీకు ఎనీవే మైగ్రేన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీరందరి కోసం. ఓకే. మైగ్రేన్ ఇలాంటి సడెన్ హెడేక్స్ ఉన్నట్టుండి అర్థం పర్థం లేకుండా రావడము. ఇంకోటి బాడీలో హెవీనెస్. ఓకే. ఒక టైప్ ఆఫ్ బరువు అనిపించడం అనమాట. వాకింగ్ చేయడానికి ఇష్టం ఉండదు. యాంకిల్స్ పెయిన్ అవ్వడము, ఏదో హెవీనెస్ అయిపోయినట్లు వెయిట్ గెయిన్ అయిన ఫీలింగ్ అనిపిస్తూ ఉండడము. లైక్ ఈవెన్ ఏదైనా చిన్న పని చేద్దాం అనుకున్నా సరే కంటిన్యూయస్‌గా మీరు దాన్ని పోస్ట్‌పోన్ చేస్తూ ఉండడము, ఫ్యాటిగ్‌గా అనిపించడము. ఇంట్లో సమ్ సార్ట్ ఆఫ్ ఒక గ్లూమీ అనమాట. డల్‌గా అలా ఉందంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు నెగెటివ్ ఎనర్జీ అట్‌లీస్ట్ కొంచెమైనా ఉంది అని అర్థం చేసుకోండి. ఓకే. అలా అనిపించిన వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫోర్స్‌ఫుల్‌గా లైక్ దీపం ముట్టించడము. మీరు ఈ ఈ ఇంక నాకు తెలీదు రిలీజియస్ గురించి తెలీదు. ఎవ్రీ రిలీజియస్‌కి డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటుంది గదా! అలా అనమాట. దీపం ముట్టించడము, క్యాండిల్ ముట్టించడము, ఇంట్లో ధూపం వేయడము, సంథింగ్ అనమాట. పాజిటివ్ ఎనర్జీని ఇన్వైట్ చేయడము. కిటికీలు, తలుపులు తెరిచి పెట్టండి. సో దట్ సన్‌లైట్ అనేది పడుతుంది ఇంట్లో. ఇదంతా ఏం చేస్తుందంటే లైట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఇట్ ఈస్ ఆఫ్ కోర్స్ పాజిటివ్ ఎనర్జీ. లైట్ వచ్చేసి హైయెస్ట్ ఎనర్జీ ఇంకా యూనివర్స్‌లోనే. కాబట్టి అది ఏంటంటే నెగెటివ్ ఎనర్జీస్‌ని కిల్ చేస్తుందనమాట. దానివల్ల అలా పెట్టడానికి ట్రై చేయండి. అండ్ కమింగ్ టు అవర్ ఎనర్జీ రీడర్స్, టారో రీడర్స్ వీళ్ళంతా ఉంటారు గదా! వాళ్ళకి ఇవన్నమాట తొందరగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. అదొకటే కాదు చూడండి ఇప్పుడు ఛానెల్‌ని చాలామంది చూస్తూ ఉన్నారు. ఎలా అంటే ఇష్టంగా నెగెటివ్‌గా అయినా సరే, పాజిటివ్ అయినా సరే ఏదైనా సరే ఇంపాక్ట్ అయితే అవుతుందనమాట. సో, ఎనర్జీస్‌ని పిక్ చేసుకోవడం అనమాట. అందులో నేను క్యాన్సేరియన్ నాకు చాలా తొందరగా ఎనర్జీస్ పిక్ అవుతాయి. దానివల్లనే నేను రీడింగ్స్ అయినా సరే, ఎవరితోనో కలిసినా సరే కొంచెం దూరం అనమాట. చాలా అలోన్‌గా ఉండడానికి ట్రై చేస్తాను మాక్సిమం. అది ఆటోమేటిక్‌గా అయిపోతుంది. ఓకే. సో, అందుకోసమే పర్సనల్ రీడింగ్స్ కూడా చేయలేకపోయాను. ఈ ఎనర్జీలో అలా చేశాననుకోండి మీకు అంతగా అది యూజ్‌ఫుల్ కూడా ఉండదనమాట. సో, నేను పాజ్ పెడతాను. ఒకవేళ మీలో ఎవరైనా ఆల్రెడీ తీసుకొని పే చేసి డిలే అయిందని ఫీల్ అవుతుంటే ఐ యామ్ సో సారీ అబౌట్ థాట్. మీ మంచి కోసమే నేనైతే పర్సనల్ రీడింగ్స్ కొంచెం పాజ్‌లో పెట్టాననమాట. ఎనీవే ఇవాల్టి ఈవినింగ్‌కంతా లేకపోతే రేపటికంతా పంపించడానికి ట్రై చేస్తాను మాక్సిమం. ఓకే. సో, ఇవాల్టి రీడింగ్ యాక్చువల్లీ నాకింకా హెడేక్ ఉంది. బట్ స్టిల్ నేనేంటంటే నాకు ఒక పుల్ అనమాట. ఏంటో ఇవాళ వీడియో చేయాలి. సంథింగ్ లైక్ ఆల్ సైన్స్‌కి అన్నట్లు అనిపిస్తుంది. మరి చూద్దాము యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇవ్వడానికి ఆహ్, నేను నేను రీడింగ్ చేయాలని కంపెల్ అవుతూ ఉన్నాను. ఓకే. లెట్స్ సీ. ఇదొచ్చేసి కలెక్టివ్ రీడింగ్. మీ అందరి కోసం ఎవరైతే ఇక్కడ చూస్తున్నారో ఈ రీడింగ్ అంటే డెఫినైట్‌లీ ఇందులో అట్‌లీస్ట్ కొన్ని మెసేజెస్ అయినా మీకోసం ఉన్నాయని అర్థం చేసుకోండి. ఇందులో టైమ్ స్టాంప్స్ ఏమి ఉండవు. మీరిక్కడ ఉన్నారంటే ఒక పర్పస్‌తోనే, ఒక రీజన్‌తోనే ఉన్నారని మాత్రం అర్థం చేసుకొని మీరు ఈ వీడియోని కంటిన్యూగా వాచ్ చేయండి. ఓకే. లెట్స్ గెట్ స్టార్ట్. నాకింకా వర్డ్స్ కూడా రావట్లేదు. ఎనీవే ఫస్ట్ నేను షఫుల్ చాలా సేపు చేశాననమాట ఈ రీడింగ్ చేసే ముందు. కళ్ళు మూసుకొని షఫుల్ చేస్తూనే ఉన్నాను. ఎక్కడ ఆగిపోవాలి అన్న మెసేజ్ వస్తే యూనివర్స్ నుంచి అక్కడ ఆగాలని చెప్పేసి చేస్తూ ఉన్నాననమాట. చాలా సేపు చేశాను. చేసిన తర్వాత నేనిక్కడ చూస్తే బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మీకోసం క్వీన్ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తూ ఉంది. అమేజింగ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అని నాకు తెలుస్తుంది ఇక్కడ. మీలో స్పెషల్లీ ఒక మెసేజ్ ఇవ్వాలని అనిపిస్తుంది. మీలో ఎవరైనా ఫినాన్షియల్ ఇష్యూస్‌లో నడుస్తుంది ఇప్పుడు మనీ అంతగా రావట్లేదు. ఖర్చెక్కువవుతుంది. కంటిన్యూయస్‌లీ ఇచ్చేదే ఉంది కానీ, మీ చేతిలో నిలబడట్లేదు. రైట్? అలాంటిదేదైనా ఉంటే డెఫినైట్‌లీ సూన్ మీకంటూ ఒక స్టెబిలిటీ రాబోతుంది అని ఇక్కడ ఒక మెసేజొస్తుంది. ప్రమోషన్ గానివ్వండి, కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం కానివ్వండి, ఓన్‌గా బిజినెస్ స్టార్ట్ చేయాలి. లేకపోతే ఇంతకుముందు మీరెవరికైనా డబ్బులు అప్పివ్వడము, మీరు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు తిరిగి ఇవ్వకపోవడం ఇలాంటిదంతా ఉంటుంది గదా! అలాంటిదేదైనా నడుస్తుంటే, ఈ టైంలో మీకు సడెన్‌లీ తెలియకుండా వాళ్ళొచ్చి మీకు తిరిగిచ్చేయడము, అట్‌లీస్ట్ కొంత అమౌంట్ పే చేయడము, ఏదైనా చిన్న చిన్న లోన్స్ ఉన్నాయి అవి క్లియర్ అవ్వడము, ఫినాన్షియల్స్‌కి సంబంధించి ఒక టైప్ ఆఫ్ స్టెబిలిటీ, ఒక టైప్ ఆఫ్ కామ్‌నెస్ అనేది రాబోతుంది. సో, ఇదొక చాలా చాలా ఇంపార్టెంట్ మెసేజ్. ఓకే. సో, ఫినాన్షియల్స్ వచ్చేసరికి ఒక టైప్ ఆఫ్ ఓకే. ఫైన్. కొంచెం సర్దుకోవచ్చు. హ్మ్.
కొంచెం లైక్ వీ కెన్ బ్రీత్ అన్న ఫీలింగ్ ఉందనమాట. అదొకటే కాదు, ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్‌తో మీలో చాలా మందికి ఐ నో ఎనర్జీస్ ఆర్ నా నేను ఫీల్ అవుతున్నాను లిటరల్లీ. ఐయామ్ గెట్టింగ్ లైక్ హెడేక్ అంటేనే ఇంత హెవీగా అంత ఎనర్జీస్ ఉన్నాయి, యాక్ట్ చేస్తున్నాయి యూనివర్స్‌లో అని అర్థం అనమాట. సో, మీలో కూడా చాలామంది స్టెబిలిటీ లేదు, గ్రౌండెడ్‌నెస్ లేదు, నిలకడ లేకపోవడం అనమాట. ఏం చేయాలి? ఏం చేయాలి? అనీజీనెస్, బాడీలో ఒక స్టిల్‌నెస్ లేదు. ఈవెన్ దో మీరు మెడిటేషన్ చేస్తున్నప్పటికీను, సెల్ఫ్ కేర్ అని చెప్పేసి మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నప్పటికీను ఒక డిస్టర్బెన్స్ అయితే ఉంది మైండ్‌లో. లైక్ లెట్స్ సే మీరు చెట్లకు నీళ్ళు పోస్తున్నారు. చెట్లకు నీళ్ళు పోస్తున్నారు గానీ మైండ్‌లో ఏదో నడుస్తుంది. సంథింగ్ ఏదో డిస్టర్బెన్స్. లేదు నాకిది కుదరట్లేదు. వెంటనే వెళ్లి వంట చేయడము. సో, ఇలా అనమాట. ఒకదాన్ని వదిలిపెట్టి ఇంకోటి మేబీ ఈ వర్క్ హెల్ప్ చేస్తుందా? ఈ వర్క్ హెల్ప్ చేస్తుందా అని. కానీ అక్కడేంటంటే మనశ్శాంతి అనేది లేదు మోస్ట్‌లీ. ఏం చేస్తున్నా సరే ఒక కామ్‌నెస్ అనేది లేదు. ఒక గ్రౌండెడ్‌నెస్ అనేది లేదనమాట. అలా అనిపిస్తూ ఉండొచ్చు మీలో చాలా మందికి ఈ టైంలో. సో, డెఫినైట్‌లీ ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటంటే తొందరలో ఏదైతే ఇన్‌స్టెబిలిటీ ఫీల్ అవుతూ ఉన్నారో అదంతా వెళ్ళి మీకు డెఫినైట్‌లీ ఒక కామ్‌నెస్, ఫైనల్లీ ఓకే. ఇప్పుడు కొంచెం సెటిల్ అయింది ఏదో. ఒక అలజడి, ఒక భూకంపం వచ్చి ఆగిపోతుంది చూడండి. అలాంటి ఫీలింగ్ అనేది వస్తుందనమాట. సో, జస్ట్ వెయిట్ చేయండి. మీకు చాలా చాలా ఇంపార్టెంట్ మెసేజ్. అదొకటే కాదు, చాలా వరకు మీలో మళ్ళీ ఈ అలజడి అనేది, ఈ అన్నెసెసరీ ఫీలింగ్ అనేది ఎప్పుడొస్తుందంటే వెన్ వి మిస్ దట్ లవ్ అనేది, కంపాషన్, కైండ్‌నెస్ అనేది దొరకలేదనుకోండి మనకి, ఏం చేయాలో అర్థం అవ్వదనమాట. సో, ఇక్కడ నేనేం చూస్తున్నానంటే నర్చరింగ్, మీరేదైతే లైక్ ఈ లవ్, కైండ్‌నెస్ ఏదైతే ఉందో అది మీకు రాబోతుంది. సమ్‌వన్ అరౌండ్ యూ, పేరెంట్స్ ద్వారా, లేకపోతే ఫెమినైన్ ఎనర్జీ వల్ల, లేకపోతే మీ అంతకు మీరు అర్థం చేసుకొని ఆ లవ్, ఆ కేర్ అనేది మీకు మీరు లైక్ సెల్ఫ్ లవ్ అనేది కూడా వస్తుందనమాట. ఫైనల్లీ మీరు ఇట్స్ ఓకే. లైక్ టేమింగ్ లయన్ మనం ఆ స్ట్రెంగ్త్ కార్డ్‌లో చూస్తాం కదా! అలా అనమాట. ఫైనల్లీ నేనొక కామ్ స్టేట్‌కొచ్చాను అన్న ఫీలింగ్ వస్తుందనమాట. సో, అది మీకు యూనివర్స్ మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది ఫస్ట్‌ది. మరి చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో మీ అందరి కోసం. ఓకే. ఓహ్! వావ్! ఫోర్ 4 ఆఫ్ వాండ్స్ రివర్స్ అయ్యింది. ఐ మీన్ కార్డ్ ఆల్రెడీ షోయింగ్ అనమాట. 4 ఆఫ్ వాండ్స్ వచ్చేసి చాలా చాలా మంచి న్యూ బిగినింగ్స్ ఇది. మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ వస్తున్నాయని యూనివర్స్ చెప్తుంది. అదొక్కటే కాదు, సెలబ్రేషన్. వెరీ, 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 వెరీ స్ట్రాంగ్ సెలబ్రేషన్ కార్డ్ ఇది. కొత్తగా ఏదైనా మీలో ఎవరికైనా ప్రమోషన్ వచ్చింటే సెలబ్రేట్ చేసుకోవచ్చు. బయటికెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంట్లోనే ఏదైనా గుడ్ న్యూస్‌ని వినే ఛాన్సెస్ ఉన్నాయి. గుడ్ న్యూస్ దేనికి సంబంధించి? పెళ్ళికి సంబంధించి, ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించి అయ్యుండొచ్చు. లేకపోతే కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు, ఇనాగురేషన్ అని చెప్పి లోన్ అప్రూవల్ కావడము, ఇలాంటిది. అండ్ ఇంకోటి చాలా 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 ఇంట్రెస్టింగ్ మెసేజ్, నాకు తెలుసు మీలో చాలామంది దీనికోసం ఇలాంటి రీడింగ్స్ వీడియో కోసమే చూస్తుంటారని చెప్పేసి. ఎవరైతే మీరు మీ పర్సన్‌తో స్ప్లిట్ అయ్యి ఉన్నారు, బ్రేకప్ కానివ్వండి, సెపరేషన్‌లో ఉన్నారంటే ఇక్కడ నాకు మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో, నాకు ఈ వాండ్స్ ఉన్నాయా, 11, 11 అని కనిపిస్తుంది. వెరీ, వెరీ స్ట్రాంగ్ మెసేజ్. 11, 11 అని చూపిస్తుంది. విచ్ ఈస్ లైక్ సోల్‌మేట్స్‌కి, ట్విన్ ఫ్లేమ్స్‌కి, సెపరేషన్‌లో ఉన్న వాళ్ళకి, లవ్ ఏదైనా సరే జనరల్‌గా స్టేల్‌మేట్ కనెక్షన్, ఏ కనెక్షన్‌లో ఉన్న వాళ్ళకి, స్పెషల్లీ మిగతా వాళ్ళందరికి తొందర అయిపోయే ఛాన్సెస్ ఉంది. ఒక ఒక టైప్ ఆఫ్ యూనియన్. ఓకే. మీకొక టైప్ ఆఫ్ యూనియన్ రాబోతుంది. అట్‌లీస్ట్ ఒక అపాలజీ వస్తుందని కూడా ఎక్స్‌పెక్ట్ చేయండి. సంథింగ్ యూ ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్. అమేజింగ్ ఎనర్జీ. ఈ కార్డ్‌ని నేను ఇక్కడ పెడతాను. స్పెషల్‌గా అనిపిస్తుంది నాకది. హ్మ్. చూద్దాము. ఓకే. ఓహ్! నైస్. ఎనర్జీస్ ఆర్ రిఫ్లెక్టింగ్ సో మచ్. ఓకే. ఫూలొచ్చింది. ఓకే. ఓహ్ మై గాడ్! ఓకే. థాంక్ యూ సో మచ్ యూనివర్స్. ఓహ్! ఈళ్ళు ఎలా అంటే కంట్రోల్ లేకుండా అన్నీ పడిపోయాయి. ఓకే. నేను ఫస్ట్ ఇవన్నీ ఇప్పుడే చూడను. ఒకదాని తర్వాత ఒకటి చూస్తాను. డెఫినైట్‌లీ ఎనర్జీలో ఒక్కటి మాత్రం క్లియర్. న్యూ బిగినింగ్స్ అయితే రాబోతున్నాయి. ఓకే. మీ లైఫ్‌లో ఇంతకుముందు ఏమైయుంటుందంటే రీసెంట్ పాస్ట్ అయ్యుండొచ్చు. లేకపోతే కొన్ని మంత్స్ అయ్యుండొచ్చు. మీరు ఎలా అయితే ఒకవేళ చాలా కొన్ని ఇయర్స్ అయినప్పటికీ దాని యొక్క ప్రభావం మీలో ఇప్పటికి చూపిస్తుంది. ఒక పాస్ట్ అంటే అది ఇంకా రీసెంట్ పాస్ట్ కిందకే మీరు తీసుకోవాలనమాట. దట్స్ హౌ ఇట్ వర్క్స్ ఎనర్జీగా. ఓకే. లేదు, ఎలా అంటే మీరు మీ పర్సన్‌తో విడిపోయి కొన్ని ఇయర్స్ అవుతుంది. రైట్. ఒక 5 ఇయర్స్ అవుతుంది. కానీ దాని గురించి మీరు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా, ఈ టైంకి కూడా. అంటే అది ఇంకా ఫ్రెష్ అనమాట. అది ఇంకా రీసెంట్‌లో జరిగిన దాని కిందకే ఆహ్, రిఫ్లెక్ట్ అవుతుందనమాట. ఓకే. ఎనీవే ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఫైనల్లీ ఏదైతే మీలో చాలామంది వెరీ, వెరీ స్టాగ్నెంట్ ఎనర్జీ, ఒక మూవ్‌మెంట్ లేదు, ఒక స్టేబుల్ ఆఫర్ లేదు, ఏం చేయాలో తెలియని టైము, చాలా చాలా నెగటివిటీలో ఉండడము, ఇలా అనిపిస్తూ ఉందనమాట. ఓకే. ఫైనల్లీ ఒక మూవ్‌మెంట్ అనేది రాబోతుంది. ఇంకోటి ఇక్కడ ఒకటి క్లియర్‌గా చెప్పాలంటే బోర్డ్ లైఫ్ ఉందా? ఒక ఎంతూసియాజం లేదు, ఒక ఫన్ లేదు, ఒక యాక్టివిటీ లేదు.
మీలో చాలామంది ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, అరే! ఏంటి లైఫ్ అంత స్టేల్‌గా లైక్ ఒక లైన్‌లో ఇలా వెళ్తుంది. అప్స్ అండ్ ఎప్పుడు డౌన్‌లోనే వెళ్తూ ఉంది. ఏదైనా చేద్దాం అనుకున్నా గూడా ఏమవ్వట్లేదు. ట్రిప్ తీసుకుందాం అనుకున్న డబ్బులు సరిపోవట్లేదు. కొంతమందికేంటంటే లైక్ ఇక్కడ ఫ్యామిలీ ఫ్యామిలీతో కలిసి 4 ఆఫ్ వాండ్స్‌తో బయటికెళ్ళాలని చెప్పేసి, లేకపోతే సోలో ట్రిప్ అని చెప్పేసి, కొంతమందికి నాకు తెలిసి డివైన్ ప్లేసెస్ విజిట్ చేయాలని చెప్పేసి, ఇలాంటిదంతా కూడా ఉందనమాట. సో, ఏంటంటే అంత ఉన్నప్పటికీ ఈదర్ మనీ ప్రాబ్లమ్స్ అయ్యుండొచ్చు. లేకపోతే టైం దొరకకపోవడము, లీవ్స్ దొరకకపోవడం సంథింగ్ ఏదో ఎవ్రీ టైమ్ వర్క్‌లో గూడా కంటిన్యూయస్‌గా బిజీ ఉండడము, కాంపిటీటివ్‌నెస్‌తో ఉండడము, ఎగ్జామ్స్ ఉండడము ఇదంతా అనమాట. ఏదో స్టాప్ చేస్తూ ఉంది మీకు. ఒక బోరింగ్ అనిపిస్తుంది లైఫ్ అంతా. లైక్ ఏం చేయలేకపోతున్నా. అంటే నేనిక్కడ ట్రిప్ అని ఎందుకన్నానంటే చాలామంది ట్రావెలింగ్ కోరుకుంటారు. అండ్ ఇంకోటి ఇక్కడ నేను నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఫూల్ చూస్తున్నాను కాబట్టి జర్నీకి రిజెంబ్లెన్స్ ఇది. మీరు చాలా రోజుల నుంచి అనుకుంటున్నది స్టక్ అయ్యి ఉందనమాట. సో, మీకు నాకిక్కడ ఎనర్జీలో రిఫ్లెక్ట్ అవుతుందేంటంటే, ఒక మూవ్‌మెంట్ లేదు. ఈవెన్ లైఫ్‌లో గూడా చేంజ్ లేదు అన్నది ఫీల్ అవుతూ ఉన్నట్లు అనిపిస్తుంది. సో, యూ ఆర్ ఫైటింగ్ విత్ ఇట్. ఫైనల్లీ ఏమవుతుందంటే ఇక్కడ ఈ మూవ్‌మెంట్ అనేది జరుగుతుంది. నేను మీకు ఎగ్జాంపుల్‌లో చెప్తాను. ఈ ఫూల్ కార్డ్‌తో న్యూ బిగినింగ్. న్యూ బిగినింగ్ వచ్చే ఛాన్స్ చాలా 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 ఎక్కువుంది. ద ఫూల్‌తో ఇంకా 4 ఆఫ్ వాండ్స్. ఇంకా నేను మిగతా కార్డ్స్ చూడలేదు చూద్దాము. 2 న్యూ బిగినింగ్సే. ఈదర్ మీ పార్ట్నర్స్‌తో మళ్ళీ మీరు ఎవరైతే సెపరేషన్‌లో ఉన్నారో మాట్లాడుకొని, ఒక స్టెబిలిటీకొచ్చి కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉంది. అదొక టైప్ ఆఫ్ న్యూ బిగినింగ్. ఇంకా లిటరల్లీ లైఫ్‌లోనే వేరే ప్లేస్‌కి వెళ్లి లివింగ్ అని చెప్పేసి, ఇలాంటిదంతా కొత్త హౌస్ తీసుకోవడము, ఏదైనా సరే న్యూ బిగినింగ్ మీ లైఫ్‌లో ఏదున్నా, ఇలాంటి దానికి సంబంధించిన ఒక చిన్న స్టార్ట్ అయితే ఉంది ఇక్కడ. కొంతమందికి ఇలా ఇక అయిందేదో అయిపోయింది. ఐయామ్ టేకింగ్ ద ఛాన్స్. యూనివర్స్ విల్ హెల్ప్ మీ అన్న ఫీల్ ఉందన్నమాట. ఒక కొత్త ఎనర్జీతో, ఒక ఫ్రీ స్పిరిటెడ్ ఎనర్జీతో మీరు ముందుకు వెళ్తున్నారు. ఓకే. ఇక్కడ ఒక మెసేజ్ యూనివర్స్ నుంచి మీకేంటంటే మీరు ఇంతకుముందు చాలా చాలా ఎక్స్‌పీరియన్స్ అయ్యుండొచ్చు. చాలా చాలా హర్డిల్స్ చూసారు. మీకు తెలుసు మీరు లైక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి. సో, మీరు ఒకవేళ మీకు ఇది సరిపోతుంది, ఈ మనీ సరిపోతుంది నేను డెస్టినేషన్‌కి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడికైనా ట్రిప్‌కి వెళ్ళినప్పుడు, కొత్త ప్లేస్‌కి వెళ్తున్నా, ఏది చేస్తున్నా సరే ప్రిపరేషన్స్ చాలు అని అనిపిస్తే మీరు అలా అనుకోకండి. ఇంకా ఎంత ప్రిపేర్ అవుతే అంత బెస్ట్ అన్నట్లు కంటిన్యూ అవ్వండి. ఓకే. సో, అదొకటి. సో, డెఫినెట్‌లీ న్యూ బిగినింగ్స్ వస్తున్నాయి. సో, ఇవాల్టి అఫర్మేషన్ వచ్చేసి మీరందరూ కింద ఖచ్చితంగా కామెంట్‌లో పెట్టండి. న్యూ న్యూ బిగినింగ్స్ ఆర్ కమింగ్. ఐ ఇన్వైట్ న్యూ బిగినింగ్స్. యాహ్! దట్ విల్ బి బెటర్. ఓకే. ఐ ఇన్వైట్ న్యూ బిగినింగ్స్. అండ్ ఆల్రెడీ మీకు చెప్పాను. జస్ట్ ఊరికే అలా టైప్ చేయడం కాదు. 2, 3 టైమ్స్ మీరు బ్రీత్ తీసుకొని ప్రశాంతంగా ఒక స్మైల్‌తో అఫర్మ్ చేయండి. ఓకే. అఫర్మ్ చేస్తున్నప్పుడు బిలీవ్ చేయండి. యెస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అన్న బిలీఫ్‌తో అఫర్మేషన్ అనేది మీరు కామెంట్‌లో చేయండి ఖచ్చితంగా. ఐ ఇన్వైట్ న్యూ బిగినింగ్స్. ఇదొచ్చేసి ఇవాల్టి అఫర్మేషన్. చూద్దాం మరి ఇక్కడ చాలా సస్పెన్స్‌గా చాలా చాలా కార్డ్స్ కింద పడినాయి. ఏంటివి అని. ఓహ్ మై గాడ్! 9 ఆఫ్ పెంటికల్స్. మేజర్ ఆర్కానా ఒకటుంది. 3 ఆఫ్ వాండ్స్, 9 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ వాండ్స్, 9 ఆఫ్ కప్స్, మూన్. చాలా మైనర్ ఆర్కానా. ఇదొక్కటి తప్ప మిగతా అన్ని మైనర్ ఆర్కానానే. ద మూన్. వెరీ వెరీ మిస్టీరియస్ కార్డ్. వెరీ వెరీ మిస్టీరియస్ ఎనర్జీ ఇక్కడ. ద మూన్ చూపిస్తుంది. ఒకటి క్లియర్‌గా వినండి ఇక్కడ నేను. ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్. మీలో చాలా మందికి రెజొనేట్ అవ్వచ్చు కూడాను. ఈ టైంలో స్పెషల్లీ నాకు తెలిసి రేపు 25థ్ కదా! ఫుల్ మూన్ ఉంది. ఓకే. ఈ టైంలో లేకపోతే నెక్స్ట్ ఈ ఎనర్జీస్ ఉన్నంత వరకు మీలో చాలామంది ఏదో తెలియని ఒక నిజం మీకు లైక్ సమ్‌వన్ ఈస్ గోయింగ్ టు కమ్ అండ్ రివీల్ ద ట్రూత్. మీకొక నిజం అనేది తెలియబోతుంది. ఈ టైంలో ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. యూ ఆర్ గెట్టింగ్ టు నో సమ్ ట్రూత్ అనమాట. నిజంగా చెప్తున్నాను. ఈ ట్రూత్ మీకు తెలిసినప్పుడు కొంచెం హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు తెలిసిన పర్సనే, మీకు క్లోజ్ అనిపించిన పర్సనే ఎవరైనా సరే ఒక టైప్ ఆఫ్ యూ నో హర్ట్ చేసే టైం ఉంది. లిటరల్లీ మీకు అయ్యో! ఏం జరిగింది? నేను ఇది అనుకోలేదే అన్న ఫీల్ రావచ్చు మీకు. సంథింగ్ హిడెన్ ఈస్ కమింగ్ ఔట్. నాకు తెలిసి ఈ మెసేజ్ రీసెంట్ టైమ్‌లో కూడా వచ్చిందనుకుంటాను గుర్తులేదు. సో, ఏదైతే మీ నుంచి దాచిపడి ఉందో అది బయటికి పడుతుంది. బయటికి రాబోతుంది. కొంచెం కేర్‌ఫుల్‌గా హర్ట్ అవ్వకండి. ఇల్యూషన్ నుంచి బయటికొస్తుందని మాత్రం అర్థం చేసుకోండి. ఈ ట్రూత్ ఎలాంటిదంటే ఈదర్ ఒక పర్సన్ వచ్చి మీకు చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. అది లేదు అనంటే మీ అంతకు మీరే సెల్ఫ్ రియలైజేషన్ కూడా ఛాన్సెస్ ఉందన్నమాట. సెల్ఫ్ రియలైజేషన్స్ ఎలా అంటే ఒక పర్సన్‌ని మీరు కొన్ని రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. బాగా బిలీవ్ చేశారు.
వాళ్ళు ఇలా, వాళ్ళు అలా అని చెప్పేసి. కానీ సంథింగ్ ఏదో వాళ్ళ గురించి మీకు తెలియడము, వాళ్ళ నెగెటివ్ యాస్పెక్ట్ అనుకోండి, ఏదన్నా అనమాట. లైక్ మీరు బిలీవ్ చేస్తూ ఉన్న దాని మీద కొంచెం ఆహ్, బాధలాగా అనమాట. అరే! నేను ఇది అనుకోలేదే అని ఇల్యూషన్ నుంచి బయటికి రాబోతున్నారు మీరు. మీ ఓన్ ఇల్యూషన్స్ నుంచి అయినా సరే, వేరే వాళ్ళొచ్చి చెప్పడం వల్లైనా సరే, ఏదైనా సీక్రెట్ మీ నుంచి ఉంటే అది బయటికొస్తుంది ఈ టైంలో. లిటిల్ బిట్ నేను నిజంగా చెప్తాను, ఇది ఎమోషనల్లీ మీకు కొంచెం వల్నరబుల్‌గా హర్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది. కానీ ఇట్స్ ఓకే. ఎందుకు తెలుసా? ఇక్కడ చూడండి 9 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ కప్స్ చూపిస్తుంది. అండ్ ఇంకోటి నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఇక్కడ రీయూనియన్, న్యూ బిగినింగ్స్ ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి. సో, మీకు ఈ ట్రూత్ తెలియడం వల్ల ఏమవుతుందంటే ఒక టైప్ ఆఫ్ లైక్ రిలీజ్ అనమాట ఫైనల్లీ. సంథింగ్ ఈస్ గోయింగ్ టు రిలీజ్. ఆ ట్రూత్ వచ్చిన వెంటనే మీకు రిలీజ్ అవుతుంది. విచ్ ఈస్ టేకింగ్ యూ. అది రిలీజ్ అయిన వెంటనే మీరు మీ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ సైడ్ మీరు ఏదైతే కావాలి లైఫ్‌లో అనుకుంటున్నారో దాని సైడ్ వెళ్తూ ఉండండి. దీని గురించి ఇదొక్కటే కాదు ఇక్కడ. చూడండి ఇక్కడ నేను 3 ఆఫ్ వాండ్స్‌తో మీరు దీని గురించి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడొస్తుంది? ఎప్పుడు ఎండ్ అవుతుంది? నేను ఇన్వెస్ట్ చేశానే టైము, మనీ ఇదంతా వెయిటింగ్ పీరియడ్ చాలా ఉందన్నమాట. ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది ఎండ్ అవుతుంది. ఓకే. ఇట్స్ లైక్ కొంచెం హర్ట్ అయ్యి నిజం తెలిసి తర్వాత ఫ్రీ అవుతున్నారు మీరు దాని నుంచి. కాబట్టి మీకు ఫస్ట్ స్టార్టింగ్‌లో జరిగినప్పుడు కొంచెం బాధ అనిపించొచ్చు. బట్ ఇట్స్ ఓకే. టేక్ ఇట్. టేక్ ఇట్ బికాజ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ ద లైక్ ఇది మీకు మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ కోసమే అవుతుంది అని మాత్రం అర్థం చేసుకోండి. బాధపడండి 2, 3 డేస్ ఒకవేళ మీకు నిజంగా బాధపడేది అనిపిస్తే జరిగితే ఏదన్నా ఇట్స్ ఓకే. 2, 3 డేస్ కోసం అలా బాధపడి నెక్స్ట్ కంటిన్యూ చేయండి. ఇక్కడ నేను అంతగా లైక్ ఇట్ ఇట్ మే నాట్ బి టూ మేజర్. ఎందుకంటే ఇక్కడ మైనర్ ఆర్కానా ఉంది. మీరేదో భయపడేంత లైక్ ఎవరైనా వచ్చి చంపడము, వెళ్ళిపోవడము ఇలాంటిదంతా సీరియస్ అయితే కాదు. ఇది మరీ అంత టూ మచ్ కాదు. బట్ సమ్ ఇల్యూషన్ ఈస్ కమింగ్ ఔట్. మీరు నమ్మింది ఇది కాదు, కానీ ఏదో బయటికి రావడం అనమాట. ఒక చిన్నదే అనిపించుండొచ్చు. మీరు కొంతమంది నాకు తెలిసి మీరు నోటీస్ కూడా చేయరు. అది పాస్ అయిపోతుందనమాట. ఓహ్! ఇదా అని అనుకోని వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. సో, యూ డోంట్ హ్యావ్ టు బీ చాలా ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఒక ఇల్యూషన్ అయితే బయటకొస్తుంది. మీరు బాగా నోటీస్ చేస్తే ఇది కొంచెం మిమ్మల్ని హర్ట్ చేయొచ్చు. హర్ట్ చేస్తే మిమ్మల్ని రిలీజ్ చేస్తుందనమాట. రిలీజ్ చేసి మీ 9 ఆఫ్ కప్స్ మీకు ఏదైతే ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్, ఏదైతే హ్యాపీనెస్‌ని ఇస్తుందో, ఏదైతే స్టక్ ఎనర్జీ ఉందో దాని నుంచి మీరు బయటికి పడుతున్నారనమాట. ఓకే. బయటికి రాబోతున్నారు. నాకు తెలిసి మీరు దీని గురించి చాలా రోజుల నుంచి గొడవ పడుతూ ఉండొచ్చు. రైట్. కాబట్టి అది బయటికొస్తుంది. విచ్ ఈస్ నైస్. అది చూసారా 10 ఆఫ్ కప్స్ వచ్చింది. యూనివర్స్ చెప్తుంది 100% మీరు మీ హ్యాపీనెస్‌ని మీ మీ లైక్ మీరు కోరుకునేది జరుగుతుంది. బట్ లిటిల్ బిట్ ఇన్ అ డిఫరెంట్ వే అనమాట. ఇది హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ కార్డ్. మీ ఎక్స్‌పెక్టేషన్స్ కంప్లీట్ అవుతున్నాయి. ఫ్యామిలీ ఎక్స్‌పెక్టేషన్స్, ఇంటికి సంబంధించిన ఎక్స్‌పెక్టేషన్స్, ట్రావెల్ ఎక్స్‌పెక్టేషన్స్, మీ లవర్‌తో, పార్ట్నర్‌తో ఎలా ఉండాలి అదంతా జరుగుతుంది. ఓకే. బట్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ అ డిఫరెంట్ వే అంతే. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. యూనివర్స్ గివ్ మీ వన్ మోర్ లాస్ట్ మెసేజ్. చాలా చాలా పాజిటివ్ యాక్చువల్లీ. ఒక మూన్ తప్ప మిగతా అన్నీ నాకు పాజిటివ్‌గా అనిపిస్తున్నాయి ఇక్కడ. ఫ్రీడమ్ అయితే వస్తుంది మీకు. ఫ్రీడమ్ ఫ్రమ్ సంథింగ్ అని చెప్పొచ్చు. ఓకే. లాస్ట్. థ్యాంక్ యూ. ది ఎంపరర్. ఎంపరర్ వచ్చేసి వెరీ డిటర్మైన్డ్, కంట్రోలింగ్ ఎనర్జీ. నేను చెప్తున్నానా ఇది బయటకొచ్చిన వెంటనే ఈ సిట్యుయేషన్ ఒక ఫ్రీడమ్ అనేది వచ్చిన తర్వాత మీకు నాకు తెలిసి ఇది చాలా వరకు సెల్ఫ్ రియలైజేషన్ అనిపిస్తుంది మీలో. వేరే పర్సన్ వచ్చి చెప్పేదానికంటే సెల్ఫ్ రియలైజేషన్ అనిపిస్తుంది. సెల్ఫ్ రియలైజేషన్ కూడా ఎలా ఉందంటే ఇక్కడ మీ లైఫ్‌ని మీరు కంట్రోల్ తీసుకుంటున్నారు. ఐ యామ్ ద బాస్. రైట్. నేను నాకు నా లైఫ్‌కి బాస్‌ని. మిగతా వాళ్ళకి చెప్పకూడదు నాకేంటి అన్న ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. వెరీ డిటర్మైన్డ్ ఎనర్జీ. ఇంకా మీరు ఇక్కడ నాకు అది కూడా ఇక్కడ ఏమనిపిస్తుందంటే రూల్స్, వెరీ డిసిప్లైన్డ్, ఆర్గనైజ్డ్. ఇంకా మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాని గురించి మొత్తం ఇంకా చాలు అయిపోయింది. ఇది బయటకొచ్చేసింది. ఐయామ్ గోయింగ్ టు బీ డిటర్మైన్డ్. ఇట్ ఈస్ మై లైఫ్ అన్న మూమెంట్‌కి వస్తూ ఉన్నారనమాట ది ఎంపరర్‌తో. అదొకటే కాదు. ఇక్కడ నేను ఇంకోటి ఏం చూస్తున్నానంటే మీరు ఒకవేళ టూ మచ్ ఎనర్జీస్ మీరు వేరే వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఒక టెక్స్ట్ చేయడము, కాల్స్ చేయడము, లేకపోతే చాలా వరకు ఎప్పుడు వాళ్ళు మెసేజ్ చేసినా వాళ్ళకి ఎప్పుడు అవైలబుల్‌లో ఉన్నారనుకోండి వేరే పీపుల్‌కి, మీరు అవైలబిలిటీ కూడా తగ్గిస్తున్నారు ఇప్పుడు. మీరు నిర్ణయించుకున్నారు. నో ఐ యామ్ నాట్ అవైలబుల్ ఫర్ దిస్ పర్సన్ ఆల్ ద టైమ్ అని కూడా అనిపిస్తుందనమాట. మీరు ఒక లైక్ డిమాండింగ్ ఒక లిమిటేషన్, ఒక వాల్ పెడుతున్నారు. నువ్వు అక్కడి దాకానే రావాలి.
నేను అక్కడ వాల్ పెట్టాను, అంతకు మించి వచ్చేంత క్లోజ్‌నెస్ నేనైతే ఇవ్వట్లేదు అన్న పాయింట్‌కి మీరు వెళ్తూ ఉన్నారనమాట. క్రాసింగ్ లిమిట్స్ అనేది అంటారు కదా! అలాంటిదనమాట. లైక్ నేను పెట్టిన మార్క్ వరకే, అంతకు మించి మీరు రాలేరు అన్నట్లు. ఓకే. మీకు టైం ఉన్నప్పుడు మీరు రిప్లై ఇవ్వడము. వాళ్ళకి అవైలబుల్‌లో ఉన్నప్పుడు మీరు అవైలబుల్‌లో ఉండడానికి ఇంకా ఇష్టపడట్లేదు. నాకు తెలుసు అది ఇంతకు ముందు మీరు చేసినట్టున్నారు. సో, యూ ఆర్ డన్ విత్ ఇట్. అది ఫినిష్ అయిపోయిందనమాట. ఓకే. సో, ఇదండి ఇవాల్టి రీడింగ్. ఎనీవే నాకింకా హెడేక్ వస్తుంది. వెళ్ళి కొంసేపు టీవీ చూసుకుంటాను అయినప్పటికి కూడాను. సో, ఐ విల్ ఫినిష్ దిస్ రీడింగ్ హియర్. ఖచ్చితంగా కింద అఫర్మేషన్ పెట్టండి. ఐ ఇన్వైట్ న్యూ బిగినింగ్స్ అని చెప్పేసి ఈ రీడింగ్‌ని క్లెయిమ్ చేయండి. న్యూ బిగినింగ్స్‌ని క్లెయిమ్ చేయండి. ఈవెన్ వన్ మోర్ థింగ్, ఒకవేళ ఇది ఏమైనా సరే, చిన్నదైనా, పెద్దదైనా, ఇఫ్ ఇట్ ఈస్ బాదరింగ్ యూ, లెట్ ఇట్ బి. ఎవ్రీథింగ్ లెట్ ఇట్ బి. ఇట్స్ ఓకే. ఓకే. అంతే. సో, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ నో యూ విల్ డూ ఇట్. నాకు తెలిసి మీరు చేస్తారని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ ఇట్. ఓకే. అండ్ ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ.